రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. 100%. అమ్మాయిలు కూడా అంత అందంగా ఉండడానికి టైం ఇవ్వరేమో. యాక్చువల్లీ నువ్వు నిన్నే ఎగ్జాంపుల్. యాక్చువల్లీ రాగానే అడిగాను Yeah. మేకప్ వేసుకోలేదు కదా అని. లేదు బేసికల్గా నా స్కిన్నే ఇలా ఉంటుంది అవును. అంటే లైవ్ లో చూస్తున్న వాళ్ళకి తెలుస్తోంది. అవును. అసలు నువ్వు మేకప్ వేసుకోలేదు, చాలా అట్రాక్టివ్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. ఇది ఎట్లా అంటే ఫస్ట్ నుంచి నీ స్కిన్ Yeah. టోన్ అంతేనా? అవును, చాలా మంది ఏమనేవారంటే, అంటే బాయ్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం చేంజెస్ వేరే ఉంటాయి. సో నేను ఫిమేల్గా ఉన్నప్పుడు నాకు నేను అమ్మాయిగా ఉండాలి అన్న ఫీలింగ్తో నేను నా బ్యూటీ టిప్స్ నేనే ఇంట్లో రెమెడీస్ చేసుకోవడము, నా స్కిన్ మీద నేనే ఎక్కువ కేర్ తీసుకోవడం. అంటే సీ ఫుడ్ ఎక్కువ తింటాను, సిట్రిక్స్ ఎక్కువ తీసుకుంటాను, అలాగే లిక్విడ్స్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటాను. అట్లనే ఉసిరికాయ, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపిన ఒక రెమెడీ అనేది నా యూట్యూబ్లో వస్తుంది. నెక్స్ట్ వీడియో వస్తుందా? ఓకే. ఆ వీడియోలో చూపిస్తే, ఎందుకంటే చాలా మంది నన్ను అడిగేది ఇదే, అక్క మీ స్కిన్ బ్యూటీ సీక్రెట్ ఏంటి అని. ఈవెన్ ఇలాంటివే నేను ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. అంటే కొంచెం రైస్ ఒకప్పుడు బాగా తినేదాన్ని. నాకు అనిపించింది ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను, సో నేను కూడా అందంగా ఉండాలనుకుంటాను అన్న ఫీలింగ్తో స్కిన్ ఎప్పుడు ఒకేలా ఉండేది. బట్ ఆ ట్రాన్స్పరెంట్ అంటారు కదా, సో నన్ను నేనుగా మార్చుకుని ఇట్లా ఉన్నాను. కానీ నువ్వు 2 years బిఫోర్ కి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయావు, అవును. చాలా లీన్ అయిపోయావు. అవును, అప్పుడు కొంచెం బొద్దుగా ఉంటుండే, నీ హైట్ కి ఉంటుండే, అవును, బట్ ఇప్పుడు చాలా లీన్ అయిపోయావు. అవును. అంటే బికాస్ ఆఫ్ కొన్ని దీని వల్ల, లేదా నీకు నువ్వు నేను ఇలా ఉండాలని నువ్వు అంటే అనుకున్నావు? ఆ టైంలో చాలా మందికి తెలుసు నేను ఒక ఓపెన్ బుక్. సో ఎప్పుడైతే నాకు పాస్ట్లో మ్యారేజ్ అయిందో ఆ టైంలో నేను ఎమోషనల్ అనేది అంటే బాగానే ఉండే. సో దిష్టి తగిలిందో మరి ఏమో, ఆ టైంలో నేను బ్రేకప్ అయిపోయిన తర్వాత చాలామంది నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను అనుకున్నారు. సో నేనే కాదు, మా కమ్యూనిటీలో చాలామంది అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు నాకేదో అయిపోయిందని చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనేమనుకున్నానంటే ఒకసారి ఆలోచించుకున్నాను, నేను నా కోసం మారాను, నేను ఆనందంగా ఉండడానికి మారాను. సో నా ఫ్యామిలీని నేను చచ్చిపోతే ఎవరు చూసుకోరు. నా లైఫే కాదు, వేరే లైఫ్లో అమ్మాయి లైఫ్, మా ట్రాన్స్ లైఫ్లోకి ఎవరు వచ్చినా కూడా మేము చచ్చిపోతే వాళ్ళు వేరే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, హాయిగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటారు. బట్ మేమే మా ఫ్యామిలీకి లీడ్ అన్నప్పుడు మేము చనిపోతే ఎట్లా అనేది నేను చాలా క్వశ్చన్స్ వేసుకున్నాను ఒక గదిలో ఉండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఎంత నన్ను అప్రిషియేట్ చేశారో అంతే తిట్లు నాకు వస్తాయి. అది నేను తీసుకోవాల్సిన సిచ్యువేషన్ నేను ఒక్కసారి నేను ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేది నేను తీసుకుని, ఇది కాదు లైఫ్, ఏదో జరిగింది, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ ఎవరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళకి తెలుసు, నేనేంటి అనేది నాకు తెలుసు. ఒకానొక సిచ్యువేషన్లో నెగిటివిటీ నాకు స్ప్రెడ్ అవ్వడానికి కారణమైన ఆ పర్సన్ చెప్పడం బట్టి నేను బయటకు వచ్చి మాట్లాడాను, లేకపోతే నేను మాట్లాడేదని కాదు. నువ్వు లేకుండానే నేను ఒక స్టేజ్కి వెళ్ళిన సో మళ్ళీ నేను ఆ కింద స్థాయికి నేను రాలేను నీ కోసం నేను ఎగబడి. సో నా లైఫ్ నేను చూసుకున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను. నువ్వు వచ్చావు, తర్వాత ఇద్దరి మధ్యన ఏం జరిగింది అనేది నువ్వు బయట పెట్టిన తర్వాత నా యూట్యూబ్లో నేను చెప్పాను. సో అందరికీ తెలుసు నేను ఆ పర్సన్ వల్ల ఇలా అయ్యాను, ఇలా ఉన్నాను, ఇలా చేశాను అని. సో ఈ డిస్టర్బెన్స్ నేను చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాను. అందం అనేది మన లైఫ్లో చాలామంది చెప్తారు మనసు చూసి ఇష్టపడ్డా అని, లేదురా, వెరీ రాంగ్. ఒక పర్సన్ మన ముందుకు వచ్చినప్పుడు మన అందాన్ని చూసే, దాని తర్వాత జర్నీలో వాళ్ళ కలిస్తే అప్పుడు, లేదా అది అక్కడితో ఆగిపోతుంది. ఫస్ట్ మనిషికి ఫిజికల్ అపీరియన్స్ చాలా ఇంపార్టెంట్. నేను అది గమనించాను. నేనేంటంటే ఒక హౌస్ వైఫ్ అయిపోయాను, నాకేంటి నేను అందంగా ఉన్నా లేకపోయినా నా భర్తకి నచ్చితే చాలు అనుకున్నాను. బట్ నా భర్తే కాదు, కొంతమంది భర్తల బుద్ధి బయట వేరేగా ఉంటుందని అది మనకు తెలీదు. ఆపోజిట్గా తర్వాత తెలిసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, బ్రేకప్ అయిపోయింది, కొంచెం హ్యాపీగా ఆలోచించుకున్నాను అనమాట. అంటే హ్యాపీగానే ఆలోచించుకున్నా, బాధగా కాదు, హ్యాపీగానే ఆలోచించుకున్నా. ఇది కాదు, ఇది నా లైఫ్, ఇది నా లైఫ్ అని. సో తర్వాత నేను జాలిన్ సర్జరీ చేయించుకున్నాను. అవును, అది చాలా డిఫికల్ట్. ఎలా చేసావు? చాలా పెయిన్ అసలు చాలా. అంటే ఫుడ్ నాకు 2 months లేదు, 2 months నేను తినలేను. ఎందుకంటే ఇక్కడున్న దవడలు కట్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి నా దవడలు కొంచెం పెద్దగా ఉండే అప్పుడు. సో అంటే ఆ మేల్ బోన్స్ని కట్ చేయించుకోవడానికి చాలా కష్టపడ్డాను. అంటే చాలా ప్రాబ్లం అని కూడా చెప్పారు నాకు డాక్టర్, చెప్పారు. బట్ లేదు, నేను మారాలి,
నన్ను నేను అందంగా మలుచుకోవాలి సార్ అని చెప్తే ఆయన చాలా సపోర్ట్ చేశారు. డాక్టర్ గారు కూడా అందరికీ తెలుసు, పెరసోనిక్ అని మన మణికొండలో ఉంటుంది, చాలా మంచి డాక్టరు. ఆయన నన్ను బాగా మోటివేట్ చేసి బాగా చేశారు సర్జరీ. దాని తర్వాత నాకు నేనుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను బ్రతకగలను, నేను హ్యాపీగా ఉండగలను. సో నన్ను చాలామంది అన్నారు, నీ ప్లేస్లో మేము ఉంటే చచ్చిపోయేవాళ్ళమని. ఎందుకు చచ్చిపోవాలి? వాడి కోసం మనం మారామా? కాదు కదా. మన కోసం మనం మారాం, మన ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి మారాం. ఏదర్ తప్పో రైటో మనం ఇప్పుడు 100 మంది ఒకే రూట్లో వెళ్తే 99 మంది తప్పు అయి ఉండొచ్చు, మనం రైట్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు వచ్చి మనం ఎలిగేషన్ చేస్తే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని లేదు నేను రాంగ్ రూట్లో వెళ్తున్నా కదా అని వాళ్ళతో వెళ్ళిపోతే మనకి వాళ్ళకి తేడా ఉండదు. సో నేను ఆ ఒక్క ఎజెండాతో ముందుకెళ్ళాను. సో ఎవరైతే నన్ను నెగిటివిటీగా ప్రూవ్ చేయాలనుకున్నారో, సో నేను అప్పుడు పబ్లిక్కి వచ్చాను. సో ఆ టైంలోనే నాకు జాయిన్ అయింది. అప్పటి వరకు నేను ఏ విషయాన్ని బయట పెట్టలేదు. నేను చాలా డేర్గా చెప్పా, నువ్వురా ఛానల్స్కి, నేను వస్తా, ఇద్దరం మాట్లాడుకుందాం. సో నువ్వేం బయట పెడితే పెట్టు, నేను కూడా మాట్లాడతా. ఎందుకంటే నేను ఓపెన్ బుక్ అని అదే చెప్పాను. పెళ్ళికి ముందు కానీ, పెళ్ళికి తర్వాత కానీ, పెళ్ళి అయ్యాక కానీ నేను ప్రతిదీ చెప్పే చేశాను, ఏది మోసం చేయలేదు. సో దాని ప్రూఫ్లతో సహా నేను ఉన్నాను కాబట్టి నేను ముందుకొచ్చి మాట్లాడతాను అని అన్నాను. అదే నీకు ఇష్టం లేకపోతే ఒక ట్రాన్స్ లైఫ్లో ఒక అమ్మాయి కాదని మాకు తెలుసు, మేము ఒక సెక్యూరిటీని బిల్డ్ చేసుకోవాలి. ఇటువైపు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోరు, ఇటువైపు మా ఫ్యామిలీని ఒప్పించుకోవాలి, మా కమ్యూనిటీని ఒప్పించుకోవాలి. ఈ పర్సన్ అనే పర్సన్ మనతో ఉంటారా ఉండరా అనే గ్యారంటీ లేదు, 100% గ్యారంటీ లేదు. ఆ సందిగ్ధంలో నేను ఇటు ఫ్యామిలీని చూసుకోవాలా, ఇటువైపు వాళ్ళని చూసుకోవాలా, వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ చూసుకోవాలా, ఏది చూసుకోవాలి? చివరికి చూస్తే మళ్ళీ జీరోకే వచ్చేస్తాం. ఈ పర్సన్స్ నమ్ముకుని మనం ముందుకు వెళ్ళిపోతే పిచ్చిగా, రేపొద్దున వాళ్ళు వదిలేస్తే మళ్ళీ నా లైఫ్ జీరోనే. సో నేను అది ఆలోచించుకుని ముందే, ఎంత పెళ్ళైనా పబ్లిక్లో ఉన్నా నాకు ఎక్కడో చిన్న డౌట్, నేను అమ్మాయిని కాదు కదా అనేది. ఆ డౌట్ అనేది ఫ్యామిలీ నుంచే వచ్చింది. యాక్సెప్టెన్సీ లేని ఫ్యామిలీలో నేను ఉండలేను. ఎందుకంటే ఎంతసేపు నేనేదో తినేస్తున్నాను, నాకేదో పెట్టేస్తున్నారు అనే ఆలోచనలో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. బట్ ఏం జరుగుతుంది రియాలిటీ తెలియదు. నాకు తెలుసు, ఆపోజిట్ పర్సన్కి తెలుసు, తర్వాత వాళ్ళకి తెలుసు. ఇదంతటిని నేను తీసుకోలేకపోయాను. సరే, ఒక ఫైన్ డే ఆ పర్సన్ ఏం చేశారనేది ఆయనకి తెలుసు, నేను పట్టుకున్నాను. చాలా జరిగినాయి, వేరే కమ్యూనిటీ వాళ్ళతో ఉండడము, నేను పట్టుకున్నాను. సో అది నేను మనసుకి తీసుకోలేకపోయాను. ఇంత నమ్మి, సో నేను కష్టపడేది మన కోసమే. తర్వాత నేను ఈ కమ్యూనిటీ నుంచి హ్యాపీగా దూరంగా ఉండి ఎక్కడో ఇల్లు తీసుకుని ఒక అమ్మాయిని పెంచుకుందాం అనుకున్నాం. అప్పట్లో మేము చిన్న పాపని, బేబీని అడాప్ట్ చేసుకుందాం అని కూడా అన్నీ అనుకున్నాను. బట్ ఏదైతే మనము ఎక్కువ బిలీవ్ చేస్తామో అక్కడే మనకి నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది. సో ఈ పర్సన్ అనే పర్సన్ ముందే నన్ను ఒప్పుకోకుండా ఉంటే బాగుండేది. మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడే వద్దని కూడా మీరు అన్నారట. నేను మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా నేను మమ్మీకి ఇవ్వాలి, హౌస్ తర్వాతే చూద్దాం అన్నారంట. అవును, ఎందుకంటే నేను కమ్యూనిటీలో ఉన్నాను. సో నేను అక్కడ నేము ఫేము ఏమీ లేదు. నేను అప్పుడు సెక్స్ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఆ పర్సన్ నన్ను మ్యారేజ్ చేసుకోకముందు తను ఉన్న టైంలో కూడా నేను సెక్స్ వర్క్ చేస్తున్న టైంలో నేను ఆ పర్సన్కి చెప్పింది ఒకటే, నా లైఫ్ ఇది, నన్ను నేను బ్రతికించుకోవాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. అలా అని చెప్పి నేను ఒక ట్యాగ్ వేసుకుని తిరగలేను. ఎందుకంటే నేను ఎంబీఏ చదివాను. నేను ఎంబీఏ చదివి నేను మారిన తర్వాత కూడా నేను 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను వాళ్ళు రిజెక్ట్ చేశారు. 100%. ఎందుకంటే అందరికీ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు కదా. ఇప్పుడు ఎంఎన్సీలో నేను వెళ్ళి మాట్లాడాలి, చెయ్యాలి ఇంగ్లీష్లో అంటే నేను ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను. నా బేసిక్ నాలెడ్జ్ నా దగ్గర ఉంటుంది. నేను ఎంతో కష్టపడి ఏదో చదివి రాత్రి పగలు బట్టి ఏదో చేసి ఎంబీఏ చేశా. కానీ అది తీసుకుని నేను ఎంఎన్సీకి వెళ్ళినప్పుడు అక్కడ నేను సెలెక్ట్ కాను. ఎందుకంటే ఏమో నాకున్న మెంటల్ కండిషన్కి నేను అమ్మాయిగా ఫీల్ అవుతూ అది నేను తీసుకోలేను. బట్ ఇప్పుడున్న సొసైటీలో అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు, మాకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ నాలాగా అందరూ ఉండలేరు. కొన్ని 2-3 ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు నేను సెలెక్ట్ కాలేదు. సో మీరు ఎలా ఉన్నారు, ఇలా అయితే కాదు, అబ్బాయిలాగా ఉంటే ఓకే అంటే నేను అబ్బాయిలాగా ఎలా రావాలి? సో నాకు అనిపించింది ఓకే, వెదర్ ఫైన్. నేను ఒక మనిషి జేబు కొట్టట్లేదు, ఒక మనిషి నమ్మకాన్ని పోగొట్టట్లేదు, ఒక మనిషిని నేను నమ్మక ద్రోహం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నన్ను నేను అమ్ముకుంటున్నాను. అక్కడ నాకు అనిపించింది, నన్ను నేను అమ్ముకుంటున్నాను, నేను సెక్స్ వర్క్ చేసుకుంటున్నాను, నువ్వు రావద్దు నా లైఫ్లోకి, నువ్వులానే ఉండు,
నీ లైఫ్లోనే ఉండు, నీకు నిజంగానే ఇష్టం ఉంటే ఎప్పుడైనా వచ్చి కలిసి వెళ్ళిపో, అంతేగాని నా లైఫ్లోకి రావద్దు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పినా ఓకే, నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉంటాయి, ఎల్లకాలం ఇలా చెయ్యం కదా, సో నేను చూసుకుంటాను అన్నాకనే. సో మేలో నేను ఇల్లు కట్టే వరకు నాకు కొంచెం కమిట్మెంట్ కావాలి. సో నేను ఎందుకంటే నా లైఫ్ని నేను మా ఫ్యామిలీ కోసం నేను సాక్రిఫైస్ చేయలేను, నువ్వు ఉంటావో లేదో తెలియదు కదా అని చెప్పి నేను ఆ పర్సన్కి చెప్పాను. ఓకే అన్నారు. తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ అయ్యి అవి అయ్యి ఇవి అయ్యి తెలిసిపోయింది ఆ పర్సన్ వేరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారు, దానికోసమే నాతో గొడవ ఇవన్నీ అని. బట్ ఓకే, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. తన లైఫ్లోకి నేను వెళ్ళను, నా లైఫ్లోకి తను రాడు, కాబట్టి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మాకున్న స్వభావం అది. మమ్మల్ని మోసం చేసినా కూడా మేము వాళ్ళని బాధ పెట్టాలని అనుకోను. సో నేను ఇప్పటికీ నేను ఎక్కువగా ఎందుకు మాట్లాడలేదంటే, నా లైఫ్లో ఏదైనా ఒక పెద్ద పెయిన్ ఉంది అంటే అది ఒక్కటే, నేను చెప్పలేను. ఎందుకంటే నేను చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా కొలాబ్ అవుతుంది. ఎందుకు, వాళ్ళకు వేరే అమ్మాయితో లవ్లో ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారని నేను ఎక్కడ ఏం మాట్లాడలేదు. తన లైఫ్లోకి నేను వెళ్ళను, నా లైఫ్లోకి తను రాడు. నాకున్నదల్లా ఒక ఫ్యామిలీ, అంతే. ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. బట్ ఏమో తెలీదు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అంతే. అసలు నీ లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ పర్సన్ అదే లవ్ అని క్యూరియస్ లాగా ముందుకెళ్ళింది. పబ్లిక్లో చెప్పడం మొదలు పెట్టావు చాలా ధైర్యంగా. ఫస్ట్ చాలామంది అంటుంటారు కదా సెలబ్రిటీ ఫేమ్ కావాలని. ఒక్కోసారి సెలబ్రిటీ ఫేమ్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నెగిటివిటీని తీసుకొస్తుంది. నీ లైఫ్ జర్నీ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ నువ్వు సోలో ఉన్నప్పుడు ఒక 10 మందికి తెలిసేమో, బట్ కపుల్గా వస్తే 100 మందికి తెలిసింది, విడిపోతే 1000 మందికి తెలిసింది. తర్వాత చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ కలిస్తే మనిషి తెలుస్తారు అంటారు కదా. ఇప్పటికి కూడా మేబీ ఆయన చూస్తే ఆయన చేసింది ఖచ్చితంగా రియలేదు. ఎందుకంటే ఆయన టాపిక్ వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తున్నావు తప్పితే వేరే మాటలు అన్నట్ల. అదే ఒక లేడీ అనుకో, శాపనార్థాలు పెడతారు, వాళ్ళు నాశనం అవుతారంటారు, మీడియాకి లాగుతారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వీడియోస్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కెరీర్ ఉండదు, ఆ మూమెంట్లో ఆలోచన శక్తి ఉండదు. ఆడపిల్లకు కూడా నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్ళి అని చెప్పి నన్ను ఇది చేశాడని చెప్పేస్తారు. కానీ నువ్వు ట్రాన్స్లో ఉండి కూడా బాధ నువ్వే దిగమింగావు తప్పితే నువ్వు ఇప్పటికొచ్చి ఏ రోజు డైరెక్ట్గా ఈ ప్రూఫ్ ఉందని చెప్పలే ఎక్కడ. చెప్పలేదు, ఉన్నా కూడా నేను చెప్పలేదు. ఎందుకు అంటే పర్సన్ అనేది చెప్పినప్పుడు 10 చెప్తాను. నేను ముందే చెప్పాను, పెళ్ళి అనేది వద్దు, పెళ్ళి దాకా తీసుకెళ్ళింది ఆ పర్సనే. సో ఇంటర్వ్యూకి కూడా వద్దు అనే చెప్పాను. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా నేను స్కిప్ చేసేసాను. వద్దు 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 అని ప్రతి ఇంటర్వ్యూకి నేను స్కిప్ చేసుకుంటాను. ఫస్ట్ మా కమ్యూనిటీలో ట్రాన్స్లో స్నేహ గారు చేశారు. ఆ ఇంటర్వ్యూ చాలా బాగా వెళ్ళేసరికి సుమన్ టీవీ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా నేనేమన్నానంటే, ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది, వద్దు, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్ననాళ్ళే హ్యాపీగా ఉంటాం, నువ్వు ఆదర్శంగా ముందుకెళ్ళి లెక్చర్లు స్పీచ్లు ఇచ్చేస్తావు, దాని తర్వాత మనల్ని చూసి ఒక 10 మంది ట్రాన్స్ ఇన్స్పైర్ అయ్యి బయటకు వస్తారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే, ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నాను, అందరూ స్ట్రాంగ్గా ఉండరు కదా, వాళ్ళ చావులో కూడా నా వాటా నువ్వు ఇవ్వాలనుకోవద్దు, వద్దు అని చెప్పాను. వద్దు వద్దు, మనకు వద్దు, హ్యాపీగా ఉందాం, కలిసి ఉందాం, ఇష్టం లేకపోతే నువ్వు దూరంగా ఉండు, నేను దూరంగా ఉంటాను. ఇదే నేను అయితే మాట్లాడింది ఇదే. బట్ రోజు రోజుకి మేము వెళ్తున్న టైంకి ఆ పర్సన్లో చేంజెస్ రావడము, జాబ్ పోవడము, ఆ ఇంటి రెంట్ నేనే కట్టడము, కార్ ఈఎంఐ నేనే కట్టడము, ఇంట్లో నేనే చూసుకోవడం, సమ్టైమ్స్ తనని చూసుకోవడం. బట్ ఒక 11 months అయితే అట్లా జరిగిన సిచ్యువేషన్లో నేను రియలైజ్ అయ్యాను, ఓకే నేను కరెక్ట్గానే ఉన్నాను. దీన్ని నమ్ముకుని ఉంటే నేను ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని. బట్ అప్పటికి కూడా నేను చాలా బూస్టింగ్ ఇచ్చేదాన్ని, మంచి జాబ్ చేయి, వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉందాం. సరే ఈ లగ్జరీ లైఫ్ లేకపోతే 20,000 30,000 వస్తే ఏముంది, ఒక చిన్న రూమ్లోనే కలిసి ఉందాం, 5,000 రూమ్లోనే, లేకపోతే మనం ఇల్లు కట్టుకున్నాం, నేను అక్కడికి వెళ్ళిపోతాను, నువ్వు నా కోసం మంత్లీవో లేకపోతే 15 daysకి ఒకసారి రా. చెప్పాను, నేను అన్నీ చెప్పాను నేను. సో ఆ టైంలో నేను తనని చాలా బూస్టప్ ఇచ్చాను. బట్ తనకి నేను ఓపెన్ బుక్ అని అందుకే చెప్తున్నాను, నేను ఎక్కడా ఏది దాయలేదు. తను ఏది తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చినా వెంటనే నేను కూడా వచ్చి దీనికి ముందు ఇది జరిగింది నేను చెప్పుకోగలను. ఎందుకంటే ఒక పర్సన్ని నేను ఇష్టపడి బయటకు వచ్చాను, ఇంత పబ్లిసిటీ అయిపోయాను, అంతా తెలిసిపోయింది. అది నాకు పాజిటివ్గాను హ్యాపీనెస్ ఇచ్చింది, నెగిటివ్గాను సాడ్నెస్ ఇచ్చింది. బట్ నేను రెండూ కూడా తీసుకుంటాను. ఎందుకంటే నువ్వు సోషల్ మీడియాలకు రాకముందే నువ్వు ఆలోచించుకోవాలి,
నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే రా, లేకపోతే రావద్దు. 10 రాళ్ళు ఇసురుతారు ఖచ్చితంగా, 9 తప్పించుకుంటే ఎక్కడో ఒకటి తగులుతుంది. సో ఆ నొప్పిని మనం తీసుకోవాలి. నేను అది తీసుకుని ముందుకెళ్తున్నాను, వెళ్ళాను. దాని తర్వాత ఓకే క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి కూడా నన్ను ఇంత త్వరగా ఎలా ఎదిగింది అని, అరే భయ్ నేను నా కష్టం ఇది, అవును నాకేమి ఇష్టంతోనో లేకపోతే ఒళ్ళు బలిసో 10 మంది పక్కన నలగాలి అని నేను ఏ రోజు అనుకోలేదు. నా పాస్ట్లో ఎవరికి అనిపిస్తుందండి ఒకటి పక్కన పడుకోవాలని? మాకు కూడా లైఫ్ ఉండాలి కదా, మేము కూడా మనుషులమే కదా, మేము సెల్ఫ్గా బ్రతకాలనుకుంటాం కదా. నేను వెళ్ళి దౌర్జన్యంగా లేకపోతే 10,000 ఇచ్చే దగ్గర 50,000 తీసుకుని మోసం చేశానా? చాలామంది మరి కమ్యూనిటీలో కొంతమంది వెళ్ళి మరి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు, మరి మరి వాళ్ళ గురించి ఏ రోజు మరి అక్కడ కమ్యూనిటీ పరువు పోవట్లేదా? మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మెసేజ్లు చూపించి దీనివల్ల మా కమ్యూనిటీ యొక్క విలువలు, నైతిక విలువలు పోతున్నాయని మాట్లాడని యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, మరి అదే కమ్యూనిటీ మరి చాలా చోట్ల ఓపెనింగ్స్ దగ్గర మరి కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడరు? మరి నేనేం చేశాను? ఓకే నన్ను నేను అమ్ముకుని ఎదుటి వాళ్ళకి నా వల్ల కూడా మా వల్ల కూడా కొంతమంది చిన్న చిన్న రేపులు కానీ లేకపోతే మర్డర్లు లేకపోతే ఆగిపోయాయి చాలా వరకు. మీరు ఓపెన్ అప్ అయిపోయారు. ఎస్